సో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్. ఓకే, సో ఆల్జీబ్రా మ్యాట్రిసెస్. సో ఇందులో వచ్చేసి మనకి 4 టైప్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ 2 matrices. Equality of 2 matrices. 2 matrices. Multiplication of a matrix by scalar. So here scalar means constant by constant anamata. Okay, so fourth one వచ్చేసి multiplication of 2 matrices. Multiplication of 2 matrices. ఇవి టైప్స్. సో ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేస్తే ఈక్వాలిటీ ఆఫ్ 2 matrices. అంటే ఇప్పుడు సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4. ఓకే, తర్వాత బి ఈక్వల్ టు ఇంకో మ్యాట్రిక్స్ తీసుకుందాం 1 2 3 4. ఓకే, ఇంకో తీసుకుందాం సి ఈక్వల్ టు ఇది కొంచెం డిఫరెంట్ 1 2 3 4. సో ఇక్కడ ఏంటంటే 2 మ్యాట్రిక్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. అవునా? ఎప్పుడైతే ఈక్వాలిటీ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ అని ఎప్పుడు చెప్తామంటే వెన్ ఒక 2 మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ అనేవి అంటే ఒక ఆర్డర్ అనేది సేమ్గా ఉండాలి. సో సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, సేమ్ ఆర్డర్ కూడా ఉండాలి. సో 1 2 1 3 4 1 2 3 4 సేమ్ ఆర్డర్ అండ్ సేమ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అంటే ఏంటంటే ఏ యొక్క అంటే వన్ మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ అండ్ ఇంకొక మ్యాట్రిక్స్ యొక్క ఎలిమెంట్స్ అనేవి సేమ్గా ఉండాలి. సో ఇక్కడ సేమ్గా ఉన్నాయి లేదా? సో 1 1 2 2 3 3 4 4 ఒక ఆర్డర్లోనే ఉంది, సేమ్ ఆర్డర్ అనేది ఉండాలి. సో సేమ్ ఆర్డర్ ఉండాలి అండ్ అలాగే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి కూడా మనకు సేమ్గా ఉండాలి. సో హియర్ 2 matrices are same. Okay, so then it is described as A equal to B. సో ఇక్కడ మనకి C అనేది ఈక్వల్గా లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నాయా? సో 1 1 ఓకే, ఒకటి ఈక్వల్. సో 2 3 మరి నాట్ ఈక్వల్ కదా. సో నాట్ ఈక్వల్ అన్నప్పుడు సో A నాట్ ఈక్వల్ టు C ఆర్ B నాట్ ఈక్వల్ టు C అని అంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ ఈక్వాలిటీ ఆఫ్ 2 matrices. ఇప్పుడు మనం ఎడిషన్ ఆఫ్ 2 matrices చూద్దాం. ఇప్పుడు సపోజు ఏ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు సపోజ్ A B C D ఇది ఒక మ్యాట్రిక్స్. సో B అనే ఒక మ్యాట్రిక్స్ E F G H. సో దెన్ A ప్లస్ B ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం అనమాట. హియర్ ఎడిషన్ ఆఫ్ 2 matrices అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం. సో ఇక్కడ సో A ప్లస్ B ఈక్వల్ టు A ప్లస్ E B ప్లస్ F C ప్లస్ G D ప్లస్ H. So finally A plus B equal to this is a final output. So here మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 matrices. సో మల్టిప్లికేషన్స్ ఆఫ్ 2 matrices ఏంటంటే ఇప్పుడు హియర్ లెట్ A be a one matrix 1 -2 3 4 -4 ఇలాగా. సో దెన్ ఇప్పుడు ఏం చేస్తే మనకి కాన్స్టెంట్ అనేది యాడ్ అవుతుంది. సో కాన్స్టెంట్ ఎక్కడ అవుతుందంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క నేమ్ ముందు. ఓకే, సో యర్ కాన్స్టెంట్ A.
సేమ్. సో ఇప్పుడు కాన్స్టెంట్ యాడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు కాన్స్టెంట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా. సో k ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంది. సో దెన్ కాన్స్టెంట్ a ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఎలా మల్టిప్లై చేస్తామంటే ఇయర్ 5 కదా. సో ఇక్కడ కూడా మనం 5 అడిగింది. సో 5 1 = 5, 5 2 = 10, ఇయర్ మైనస్ ఉంది కాబట్టి -10, 5 3 = 15 అండ్ 5 4 = 20. సో -20. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది. సో మల్టిప్లికేషన్స్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏంటంటే మల్టిప్లికేషన్స్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. సో మల్టిప్లికేషన్స్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. సో అందులో మనకు సబ్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ద మల్టిప్లికేషన్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక కాలం అంటే అలా ఒక రోతో మనం మల్టిప్లై చేస్తే దాన్ని మనం ఉంటాం మల్టిప్లికేషన్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో x y z then b equal to a b c. So then a b equal to x a plus y b plus z c. So here is the final output of the first one. So second one we already discussed about in previous talk. Okay, so ఈ యొక్క ఆల్జీబ్రా మ్యాట్రిసెస్లో మనం కొన్ని టైప్స్ అనేవి చూసాం. సో ఆ టైప్స్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ రాయడం కుదరదు కాబట్టి మనం కింద డిస్క్రిప్షన్లో లింక్, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ నేను ఇచ్చాను. సో క్లిక్ చేసి అందులో వెళ్ళి జాయిన్ అవ్వండి. సో అందులో నేను రెగ్యులర్గా ఏమన్నా దీనికి రిలేటెడ్గా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ సంబంధించినవి నేను పెడతా ఉంటాను. ఓకే, సో థ్యాంక్ యూ.